సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మైలారం గ్రామంలో పోచమ్మ తల్లి బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ సరితా హరీష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గ్రామంలో నిర్వహించే ఈ బోనాల పండుగకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందన్నారు. ముఖ్యంగా గ్రామంలోని మహిళలు సాంప్రదాయబద్ధంగా బోనాలు అమ్మవారికి సమర్పించి పండుగ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని, గ్రామ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, శాంతి సౌఖ్యాలు కలగాలని ఆ పోచమ్మ తల్లిని ప్రార్థించినట్లు తెలిపారు. మరి మైలారం గ్రామ పంచాయతీలోని మరి పోచమ్మ బోనాలు చేయడం జరిగింది. మరి ఇందుకు అతి పెద్ద సంఖ్యలో మహిళలు కానీ, మరి యువకులు కానీ, మరి పెద్దలు, గ్రామ పెద్దలు కానీ అందరూ కూడా మరి కుటుంబ సమేతంగా బోనాలు తీసి మరి అందరూ కూడా రావడం జరిగింది. ఇట్టి పండుగను ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. ఆ పోచమ్మ తల్లి మరి ఆమె కృప మా మీద ఉండవలసిందిగా ఉండాలని కోరుకుంటున్నాము. మరి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరి మహిళలకు కానీ, మరి యువకులకు, గ్రామ పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు చేసుకోవడం జరిగింది. ఈ బోనాలకు గ్రామంలోని మహిళలందరూ పెద్ద ఎత్తున బోనాలు తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఈ సంవత్సరం కొంచెం బాణాలు తక్కువ ఉన్నాయి కాబట్టి మేమందరం మా మహిళా సంఘాల తరఫున కానీ మా ఊళ్ళో ఉన్న మహిళలందరూ కలిసి బోనాలు తీసుకొని పాడి పంట పరిశుభ్రత మంచిగా ఉండాలని, ఈ సంవత్సరం వర్షాకాలం వర్షాలు బాగా కొట్టాలని, అందరూ కూడా బాగుండాలని పోచమ్మ తల్లి వేడుకోవడం జరిగింది. గ్రామ పంచాయతీ పరిధిలో మహిళలందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు. వాళ్ళు పొద్దున్నే రెడీ అయ్యి ఇంత టైమైనా ఒక పొద్దు నుండి బోనాలు తీసుకొని వచ్చి ఇక్కడి దాకా వచ్చినందుకు వాళ్ళకి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. మరోసారి అవకాశం